బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరు మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ తన నివాసంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితలతో సమావేశమయ్యారు. వారితో చర్చించిన వద్దిరాజు రవిచంద్ర పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరు మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ తన నివాసంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితలతో సమావేశమయ్యారు. వారితో చర్చించిన అనంతరం వద్దిరాజు రవిచంద్ర పేరును ప్రకటించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు పేరును ప్రకటించినట్లుగా తెలుస్తుంది కేసీఆర్. డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ కి రాజ్యసభ సభ్యుడికి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడు వచ్చింది. గతంలో ముగ్గురు ఉన్నదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు రాగా బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సభ్యుడికి సంబంధించి ఎంపిక వచ్చింది. దాన్ని పొద్దున్న నుంచి కూడా కేసీఆర్ సుదీర్ఘంగా మంత్రాలు జరిపారు. ఈ ముగ్గురికి సంబంధించి సంతోష్ రావు, అట్లాగే బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఈ ముగ్గురికి ఇద్దరు పేర్లను తొలగించి ఒక పేరు ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంతోష్ రావు పేరు మొదట్లో పార్టీని సీరియస్ గా అనుకున్నా కూడా మరి కుటుంబ సభ్యుడు కావడంతో సంతోష్ రావు పేరుకి అది మైనస్ అయింది. ఆయన పేరును పక్కన పెట్టి ఖమ్మం ఎంపీ నామనాగేశ్వరరావు, అట్లాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర, ఈ ఇద్దరు పేర్లలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయాలని చెప్పి కేసీఆర్ భావించారు. ఎందుకంటే ఖమ్మం లోక్సభకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరిని ప్రకటించింది. నామనాగేశ్వరరావు ప్రస్తుతం అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ కోణంలో నామనాగేశ్వరరావు కూడా రాజ్యసభ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ తొలుత భావించారు. కానీ అనూహ్యంగా వద్దిరాజు రవిచంద్రకి మళ్ళీ రెన్యువల్ చేయాలని చెప్పి కేసీఆర్ భావించారు. ఆయనకి 2.5 ఏళ్లు పదవి వచ్చింది. దాదాపుగా 6 సంవత్సరాలు ఉండాల్సి వచ్చిన పదవి 2 సంవత్సరాలు రావడంతో ఆయనకి మళ్ళీ కేసీఆర్ రెన్యువల్ చేశారు. నందు రైట్, థ్యాంక్ యూ వాసు.